SSMB29 మూవీ షూటింగ్ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా సరే రోజు ఏదో ఒక విషయంలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ కానీ చిన్న వీడియో క్లిప్ కానీ బయటకు వచ్చిన మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు జిమ్ లో వర్కౌట్స్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో భారీ మజిల్స్ తో అదిరిపోయే లుక్ లో ఉన్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. రాజమౌళి ఎంత దాచాలనుకున్నా సరే ఇలా ఏదో ఒక లీకేజ్ బయటకు వస్తుంది. ఇప్పుడు సినిమా గురించి మరో న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈ SSMB29 లో మహేష్ బాబు రుద్ర అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. హిందూ ధర్మాల ప్రకారం రుద్ర అంటే శివుడికి మరో పేరు. సంస్కృతంలో రుద్ర అంటే క్రూరత, భయంకరత అని అర్థం. దీంతో రాజమౌళి ఈ సినిమాలో మైథలాజికల్ టచ్ ఏమైనా ఇస్తున్నాడా అనే డౌట్ రేస్ అయింది. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతుందని రాజమౌళి ఫాదర్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యాక మరిన్ని అప్డేట్స్ ఇస్తారనుకుంటే ఇప్పటి వరకు మూవీ కాస్టింగ్ గురించి కానీ బడ్జెట్ గురించి కానీ మహేష్ బాబు క్యారెక్టర్ గురించి కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక మహేష్ బాబు కెరీర్ లో బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పోకీర్ లో పండుగాడు, బిజినెస్ మ్యాన్ లో సూర్యబాయిగా అండ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అతడులో పార్థుగా, కలేజాలో సీతారామరాజుగా యూనిక్ క్యారెక్టర్స్ ప్లే చేశాడు. అండ్ ఇదే కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం ఫ్లాప్ అయిన రమణగాడు క్యారెక్టర్ లో మహేష్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. రాజమౌళి డైరెక్షన్ లో ఈ రుద్ర అనే క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, మరి మహేష్ బాబు కట్అవుట్ కి ఈ రుద్ర అనే క్యారెక్టరైజేషన్ నేమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.